హాయ్ గైస్! 'బిగ్ బాస్ 9' సండే నైట్ జరిగిన ఎపిసోడు మెయిన్ హైలైట్స్ అన్నీ షార్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ జరిగిన 'రెబెల్స్' టాస్క్ ఉంది కదా! కెప్టెన్ కంటెండర్ల టాస్కు. అందులో సీక్రెట్ రెబెల్‌గా సుమన్ శెట్టి చాలా చేశాడని, పాల ప్యాకెట్లవి దొంగతనం చేసి తాగాడని, అతనికే క్రెడిట్ మొత్తం ఈ నాగార్జున ఇవ్వడం, అతన్ని హైప్ చేయడం నిజంగా నచ్చలేదు. ఎందుకంటే దివ్య మెయిన్ ఇంపార్టెంటు రోల్ ప్లే చేసిందనమాట. అతను పాల ప్యాకెట్లు దొంగతనం చేయడంలో, ఆ టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడంలో. కానీ దివ్య క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం అంతా సుమన్ శెట్టికే ఇచ్చేయడం నచ్చలేదు. నెక్స్ట్ సెకండ్‌దేంటంటే దివ్య, తనుజ ఆ గొడవలో ఖచ్చితంగా 100% తప్పు దివ్యదే. ఎందుకంటే తనకి స్ట్రాటజీస్ తనకుండాలి గానీ, దివ్య ఏం చేసిందంటే ప్రతి ఒక్కళ్ళని మ్యానిపులేట్ చేసి మెయిన్ తనుజానే టార్గెట్ చేసుకుంది. అలాగే తను సక్సెస్ అయ్యి తనుజానే కెప్టెన్ కంటెండర్ నుండి తొలగించింది గానీ, అక్కడ అడ్డంగా దొరికిపోయిందనమాట దివ్య. ప్రతి ఒక్కళ్ళకి ఎళ్లి తనుజానే తీసేయాలి, మీకు నచ్చిన ఫేవరెట్ కంటెండర్ గెలాలి అంటే తనుజాని తీసేయాలని చెప్పి మ్యానిపులేట్ చేసింది. అది సింగిల్‌గా తనుజాని టార్గెట్ చేసినట్టు అనిపించిందనమాట. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే, ట్రోఫీకి ఎవరు దగ్గరగున్నారు, ఎగ్జిట్‌కి ఎవరు దగ్గరున్నారని హౌస్‌మేట్సే నిర్ణయం తీసుకోమని, ట్రోఫీకి దగ్గరగా ఉన్న వాళ్ళ ఫ్లాగు ట్రోఫీ పక్కన పెట్టమని, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ ఫ్లాగ్ అనేది ఎగ్జిట్ బోర్డ్‌కి దగ్గరగా పెట్టమని ఒక చిన్న టాస్క్ ఇస్తారు. అందులో ఎక్కువ మంది హౌస్‌మేట్సు ఇమాన్యుయల్‌కి 5 ఓట్లు, తనుజాకి 5 ఓట్లు. వాళ్ళిద్దరికీ ఎక్కువ ట్రోఫీకి దగ్గరగా ఉన్నారని చెరో 5 ఓట్స్‌తో వాళ్ళిద్దరూ గెలుస్తారు. నెక్స్ట్ ఎగ్జిట్‌కి దగ్గరగా ఉన్నారని ఎక్కువ మంది ఓట్స్ వేసిందేమో శ్రీనివాస్ సాయికి 5 ఓట్లు. సెకండ్ లీస్ట్ ఏమో ఎగ్జిట్‌కి దగ్గరగా ఉన్నాడని భరణికి 3 ఓట్స్ వేశారనమాట హౌస్‌మేట్స్. నెక్స్ట్ సాంగ్స్ గురించి ఒక చిన్న టాస్క్ పెట్టాడనమాట. ఆ సాంగ్‌లో హీరో ఎన్ని షర్టులేసుకున్నాడు, ఎన్ని సార్లు లవ్ యూ అన్నాడు, ఈ టైప్ అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్‌గా ఎలిమినేషన్ అనమాట. ఎలిమినేషన్‌లో భరణి అండ్ శ్రీనివాస్ సాయి ఉన్నారు. ఈ టైంలో ఏంటంటే, భరణి కొంచెం రిక్వెస్ట్ చేస్తాడు తనుజకి, "నన్నేమన్నా సేవ్ చెయ్యు, నీ దగ్గర పవరాస్త్రం ఉంది కదా!" అని. దానికి తనుజ ఒప్పుకోదనమాట. శ్రీనివాస్ సాయి కూడా అడిగాడు, మీ ఇద్దరికీ పవర్ యూజ్ చేయనని. ఆ తరువాత ఆడియన్స్ ఓట్స్ మేరకు శ్రీనివాస్ సాయిని ఎలిమినేట్ చేస్తారు నాగార్జున. కానీ శ్రీనివాస్ సాయి సేవ్ అవ్వాలంటే తనుజ పవర్ అస్త్రాన్ని వాడుకొని భరణిని ఎలిమినేట్ చేయడానికి అవుద్దనేసి చెప్తాడు. దాంతో తనుజ ఒప్పుకోదనమాట. తన పవర్ అస్త్రాన్ని యూజ్ చేయదు. తనుజ దగ్గర ఉన్న పవర్ అస్త్ర 3 వీక్స్ మాత్రమే పనికొస్తది. ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వీక్ వాడకపోతే తన పవర్ అస్త్ర పవర్ పోతుందనమాట. సో, ఫైనల్‌గా శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయిపోయి హౌస్ బయటకొచ్చేస్తాడనమాట. నా రివ్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.